ఇంకొకటి చాలా మంది చదువుదాం అనుకుంటారు. డైలీ 5 అవర్స్, 6 అవర్స్ లేదంటే కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్‌కి 8 అవర్స్ కావాలి, 12 అవును. అవర్స్ కావాలి, 14 అవర్స్ కొంతమంది ఎక్స్‌క్లూజివ్‌గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు డైలీ 14, 15 అవర్స్ కూడా చదువుతాం అంటుంటారు. యెస్. సో, ఇలాంటివి ఉంటాయి. అవును సార్. సో, కొంతమంది ఏందంటే కొద్దిసేపు చదవగానే హ్మ్. డిస్ట్రాక్ట్ అవ్వడం, అవును. వేరే వేరే ఫోన్ వల్ల గానీ, అవును. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ కరెక్ట్. వల్ల కరెక్ట్. ఆ పాయింట్ ఒకటి. అంటే ఫోకస్డ్‌గా ఎట్లా చదవాలి హ్మ్. అనేది ఒక పాయింట్. ఇంకొకటి చాలామంది ఈ డిస్ట్రాక్షన్ అనేది దీనివల్ల ఫోన్ వల్ల ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే వాళ్ళకున్న గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్ వల్ల కరెక్ట్. గావచ్చు. కరెక్ట్. లేదు అనంటే వాళ్ళకున్న వ్యసనాలు లైక్ సిగరెట్స్, కరెక్ట్. మందు ఇలాంటి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సార్. వాళ్ళు ఫోకస్డ్‌గా హ్మ్. ప్రిపరేషన్ చేయాలి అనంటే ఏమైనా టిప్స్ గాని, టెక్నిక్స్ గాని ఉంటాయా? డెఫినెట్‌గా షేర్ చేస్తాను సార్. ఇక దానికన్నా ముందు మొట్టమొదటిగా మనం చూసుకుంటే సైకాలజిస్ట్ ఏమన్నారంటే వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్ వాళ్ళకి అసోసియేషన్ డిసైడ్ చేసిందేంటంటే హ్మ్. ప్రతి వ్యక్తికి ప్రతిరోజు హ్మ్. అతని మైండ్‌లో 70,000 నుంచి 80,000 థాట్స్ వస్తుంటాయి. ఓకే. కాన్షియస్ మైండ్‌లో. 70 నుంచి 1 80,000 డేలో. ఒక రోజుకి. ఓకే. దీంట్లో ఏముంటదంటే 90% గతానికి సంబంధించిందే. హ్మ్. అంటే నిన్న జరిగినవే ఈరోజు మైండ్‌లో థాట్స్ వస్తుంటాయి. నేను అక్కడికెళ్ళాను, నేను నిన్న ఆళ్ళని కలిసాను, నేను అది తిన్నాను, ఇది తిన్నాను. ఫ్రెష్ థాట్, కొత్త థాట్ అని ఓన్లీ 10% ఈ రోజుకుంటాయి. ఓకే. ఒకటి. కానీ వీటిలో గూడా ఎన్ని థాట్స్ మనం మైండ్‌లో పెట్టుకుంటే మన మైండ్ గజిబిజి అయిపోతది. ఓకే. సో, దీనికి మేమేం చెప్తామంటే ఇప్పుడైతే ఇది కాన్షియస్ మైండ్‌ది. కానీ హ్మ్. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఈ 70, 80 వేలల్లో సబ్‌కాన్షియస్ మైండ్‌కొచ్చేవి మహా అంటే ఒక 5-10 వస్తాయి. ఓకే. థాట్స్ ఏవైతే ఇంపార్టెంట్‌గా ఫైనల్‌గా ఉన్నాయో. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్ లెఫ్ట్ సైడ్, సబ్‌కాన్షియస్ మైండ్ రైట్ సైడ్ ఉంటది. మనకి ఈ మధ్యలో ఒక అనలిటికల్ మైండ్, లాజికల్ మైండ్ అని ఒకటుంది. ఓకే. ఇదేంటంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఏది ఎళ్ళాలనేది హ్మ్. అనలిటికల్ మైండ్ డిసైడ్ చేసి అప్పుడు దాన్ని అలౌ చేస్తది. అంటే ఒక సెక్యూరిటీ గార్డ్ టైప్ అది. హ్మ్. సో, ఓన్లీ లాజికల్ మైండ్, అనలిటికల్ మైండ్ అలౌ చేసిందే సబ్‌కాన్షియస్ మైండ్‌కొస్తది. ఓకే. సో, అయితే మనమేంటంటే మనం మెడిటేషన్‌లో గాని, మనం నిద్రలో లేనప్పుడు, మనం కాన్షియస్‌గా ఉన్నప్పుడు హ్మ్. ఈ 70, 80 వేల థాట్‌లలో మన మైండ్ తిరుగుతా ఉంటది. హ్మ్. హ్మ్. తిరిగి మన మైండ్ అంటే ఇన్ని నంబర్ ఆఫ్ థాట్స్ తోటి మన మైండ్ బిజీగుంటది. హ్మ్. ఉన్నప్పుడు మన ఫోకస్ అనేది ఉండదు. హ్మ్. ఒక విషయం పైన మన ఫోకస్ ఉండదు. ఓకే. కాన్సంట్రేషన్ ఉండదు. ఓకే. మనం ఒక పని చేద్దామని మన ఫీల్ ఉండదు. ఆ! అందుకే మేమేం చెప్తామంటే, మీరు ఒక గోల్ పెట్టుకున్నారు లైఫ్‌లో. ఒక సక్సెస్ కావాలనుకున్నారు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందేంటంటే మెడిటేషన్ స్టార్ట్ చేయాలి. హుహు. ఓకే. మెడిటేషన్ ఏం చేస్తారంటే, మన మెడిటేషన్ అనేది ఒక ఎక్సర్‌సైజ్. దానికి ముందు ఏమంటామంటే, ఇప్పుడు సపోజ్ ఈ రోజు వరకు మీరు మీ ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేసే టైం ఇంత. హ్మ్. ఇన్ అవర్స్, 2 అవర్స్. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసే దాంట్లో కూడా 2 రకాలుగున్నాయి. ఒకటేమో గాసిపింగ్ లేకపోతే లోకాని విషయాలు చిట్ చాటింగ్ అది ఇది మాట. రెండోదేమో నాలెడ్జ్ రిలేటెడ్ దాని గురించి డిస్కస్ చేసాం. డిస్కషన్.